వెళ్ళిపోండి. అమ్మయ్య వెళ్ళిపోయాలండి. ఇంకా బుద్ధిగా చదువుకోండి. ఈ కోతులతో రోజు యుద్ధం ఏమిటి కానీ తల ప్రాణం తోకలోకి వస్తుంది. అదేమిటి నాన్న, తోకలు కోతులకు ఉంటాయా కానీ మనుషులకు ఉంటాయా? ఈ కోతులు రోజు ఇళ్ళకి దూరి చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి నాన్న. వీటి వల్ల చదువు మీద ఫోకస్ పెట్టలేకపోతున్నాను. ఏంటి, కోతుల వల్ల చదువు మీద ఫోకస్ పెట్టలేకపోతున్నారా? అంత లేదులే. అసలు మీకు వాటికి తేడా ఏదైనా ఉందా? మీకు తోకలు ఒకటే తక్కువ. నాన్న, మేము ఎంత గుడ్ బాయ్స్ ఒకసారి స్కూల్కి వచ్చి అడుగు, నీకే తెలుస్తుంది. సరేలే, ఈ మాటలకేం తక్కువ లేదు. కానీ FA1 సైన్స్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి కదా, అది ఎంతవరకు వచ్చింది? ఓ అదా, ఇదిగో చేతిలో పట్టుకుని తిరుగుతున్నాను. ఎప్పుడో అయిపోయింది, ఇదిగో చూడు. ఒరే ఏంట్రా ఇది, 4 పేజీల్లో అయిపోయే ప్రాజెక్టుకు 10 పేజీలు వాడతారు. పేపర్స్ ఇలా వేస్ట్ చేయొద్దురా. అదేంటి నాన్న, నువ్వు ఎప్పుడు ఇలానే అంటావు. మా ఫ్రెండ్స్ అంతా ఇంకా ఎక్కువ పేపర్స్ వాడతారు తెలుసా. మేము ఇంకా గుడ్ బాయ్స్ కాబట్టి 10 పేజీల్లో కంప్లీట్ చేసేసాం. అది సరే కానీ నేను ఎప్పటి నుంచో ఒక విషయం అడగాలనుకుంటున్నా. ఎక్కడో అడవిలో ఉండాల్సిన కోతులు ఇలా ఇళ్లలోకి ఊళ్ళల్లోకి ఎందుకు వస్తున్నాయి? అడవిలో ఉండాల్సిన కోతులు ఎలా ఇళ్లలోకి ఊళ్ళలోకి ఎందుకు వచ్చేస్తున్నాయా? అదేనా మీ డౌట్? అదే మా డౌట్. మంచి ప్రశ్న అడిగారు. కోతులు అడవుల్లో ఉండకుండా ఎలా జనావాసాల మీద పడటానికి కారణం మీరు మీ ఫ్రెండ్స్ తెలుసా? మేము మా ఫ్రెండ్స్, ఇది వెరీ టూ మచ్ నాన్న. మేము ఏదో గుడ్ బాయ్స్ లా చదువుకుంటే మంకీస్ కి మాకు సంబంధం ఏంటి నాన్న? అంటే మీరు మీ ఫ్రెండ్స్ కాదురా, మేము పెద్దవాళ్ళం కూడా ఒక కారణమే అనిపిస్తుంది. సరే, ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. పేపరు ఎలా తయారవుతుంది? ఎక్కడి నుండి వస్తుంది మనకి? పేపరు చెట్టు నుండి తయారవుతుందని మా లెసన్లో ఉంది కదా. మనం మన అవసరాల కోసం విచ్చలవిడిగా పేపర్స్ కోసం, వంట చెరుకు కోసం, పరిశ్రమల కోసం, ఇష్టానుసారంగా మితిమీరిన అవసరాల కోసం చెట్లను నరికేస్తున్నాము. చెట్లు లేకపోతే అడవులు ఎక్కడుంటాయి? అడవులు లేకపోతే మంకీస్ ఎక్కడుంటాయి? అదనమాట జరుగుతుంది. నేను పేపర్ వేస్ట్ చేయొద్దు అన్నది ఎందుకే. ఇప్పుడు అర్థమైందా? అమ్మో, ఎంత కదా ఉందా పేపర్ వేస్ట్ వెనకాల. మానవులు అడవిని నరికేయడం వల్ల మంకీస్ మనకి గెస్ట్ గా వస్తున్నాయి అన్నమాట. అంటే ఇది కేవలం మంకీస్ ప్రాబ్లం కాదురా. అడవుల్లో నివసించే అన్ని జంతు పక్షి జాతులకు ఇది ప్రాణాంతకం. అడవులు తగ్గిపోవడం వల్ల ప్రకృతిలో సమతుల్యత తగ్గిపోయింది. తద్వారా మానవాళి మనుగడే ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. అందుకే మనమందరం